తెలంగాణలో ఉన్న ఆడవాళ్ళందరికీ అన్నిటికంటే ఎక్కువ ఇష్టమైన పండగ ఏంది అంటే బతుకమ్మ. నాకు కూడా బతుకమ్మ అంటే ప్రాణం. మాకు 7 days కి బతుకమ్మ కాబట్టి 9 days కి ఖచ్చితంగా అమ్మ వాళ్ళ ఇంటికి పోతా. మళ్ళీ దుర్గామాత నిమజ్జనం అయిపోయిన తెల్లారి మా ఇంటికి అత్త. పండగ పేరుతోటి వారం రోజులు అమ్మ వాళ్ళ ఇంటికన్నే ఉంటా. నిజంగా వెమ్లవాడ చుట్టుపక్కల ఉండే ఊర్లలో ఉండే కోడళ్ళు గాని బిడ్డలు గాని అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళు అత్తోళ్ళ ఇంటికాడ బతుకమ్మ చూసుకుంటారు, అట్లే అమ్మోళ్ళ ఇంటికాడ బతుకమ్మ చూసుకుంటారు. 2 రోజుల బతుకమ్మ ఆడుకోవచ్చు. ఎంత అదృష్టవంతులో కదా మేము. ఈసారి బతుకమ్మ పండగ కొన్ని ఊర్లలో 9 days కి జరిగింది, కొన్ని ఊర్లలో 10 days కి జరిగింది. అమ్మోళ్ళ ఇంటికాడ 9 రోజుల బతుకమ్మ, చెల్లెళ్ళ ఇంటికాడ 10 రోజుల బతుకమ్మ జరిగింది. ఇట్లా జరగడం వల్లనే చెల్లె అనుకోకుండా ఇక్కడికి అమ్మోళ్ళ ఇంటికి వచ్చింది. చెల్లెళ్ళకి 10 రోజుల పండగ జరగడం కూడా మా మంచికి అయ్యిందేమో. ఈసారి గౌరమ్మని నేను ముట్టుకోను, పంచను కాబట్టి అమ్మనేమో చిన్న బతుకమ్మ పట్టుకొని అక్కడి దాకా నడిచి రాదు. ఎట్లా అని ఆలోచిస్తున్నప్పుడు వీళ్ళకి 10 days బతుకమ్మ జరగడం వల్ల చెల్లె ఇంటికి వచ్చింది. ఎప్పుడైనా నేనే బతుకమ్మ వేరుస్తా, నాకే ఈసారి అస్సలు పేర్చబుద్ధి కాలేదు, అందుకే చెల్లెని వేర్చమన్నా. ఈసారి బతుకమ్మ వేర్చుడు గంట లోపలనే అయిపోయింది. ఎప్పుడైనా 2-3 గంటల టైం పట్టేది. మళ్ళీ మేము బతుకమ్మ వేర్చినట్టు కూడా అనిపించలేదు. అందరు కూర్చొని జోకులు వేసుకుంటా ముచ్చట్లు వేసుకుంటా ఉన్నాము. ఇంకా లేట్ కావాలి కానీ జోకులకు ముచ్చట్లకు తొందరనే అయిపోయింది. మేము బతుకమ్మ వేర్చినప్పుడు ఎంత నవ్వుకున్నామంటే నాకైతే నవ్వి కళ్ళలకు నీళ్ళు వచ్చినాయి. మేము బతుకమ్మ వేర్చిన తర్వాత తిన్నాము. తినేటప్పుడు మా అమ్మ చిన్న బతుకమ్మ వేర్చింది. మా బతుకమ్మ కంప్లీట్ అయినాక ఎవరి బతుకమ్మ ఎంత పెద్దగా అయిందో చూసుడు మస్తు ఇంట్రెస్ట్. ఎవరింటికి పోయినా పోకపోయినా ఇంటి ముందటి చిన్నమ్మల ఇంటికి పోయి ఖచ్చితంగా చూస్తా. తర్వాత సాయంత్రం మంచిగా తయారయ్యి ఇంట్లో బతుకమ్మను పెట్టి ఐస్ సుట్లాడి 3 బజార్ల కాడికి అందరు బతుకమ్మలు పెట్టే కాడికి తీసుకుపోయినాం. ఇక్కడ నా గురించి ఒక నిజం చెప్పాలి మీకు. అందరు ఆడోళ్ళకి ఎప్పుడు కొత్త చీరలు కట్టుకోవాలి, కట్టిన చీర మళ్ళా కట్టద్దని అనుకుంటారు. మరి నాకు మాత్రం చీరలైనా డ్రెస్సులైనా వేసుకునే నగలైనా రీయూజ్ చేసుడు అంటే మస్తు ఇష్టం. అవి మళ్ళా వాడినప్పుడు వచ్చే సంతోషం సాటిస్ఫాక్షనే వేరు. నేను కట్టుకున్న ఈ చీర మా మేనకోడలు ఫంక్షన్ లో కట్టుకున్నా. వేసుకున్న నగలైతే బొచ్చడు చాలా వాడినా. చేతుకున్న గాజులు అప్పట్లో వదిన మరదల గాజులని వేసుకున్నారు కదా, అప్పుడు మా ఆడబిడ్డలు తెచ్చినాయి. ఒక కొడ్డాన మాత్రం కొత్తది, అది ఈ సంవత్సరమే కొత్తది. మళ్ళా ఎన్నిసార్లు వాడతానో నాకే తెలియదు. నేను పెద్ద బతుకమ్మ తీసుకోబోతున్నా, గౌరమ్మ ఉన్న చిన్న బతుకమ్మ చెల్ల తీసుకోబోతుంది. బతుకమ్మనే మస్తు బరువు అవుతుందంటే మధ్యలో తీటబోరగన్లు ఒక్కళ్ళు బతుకమ్మకు పెట్టిన అగరవత్తులకు మా బామరుదులు బాంబులు ఎగిత్తురు. ఓకే ఎప్పుడు వచ్చినా చిట్టి ఎన్ని రోజులు చూడక అసలు పెళ్ళి కాకముందు నుంచి చూడలేదు. ఆడ బతుకమ్మ తీసుకొని ఇడికి
9:30 దాకా ఆడుకొని నిమజ్జనానికి బతుకమ్మ తెప్ప దగ్గరికి వచ్చినాం. అసలు ఈ బతుకమ్మ తెప్పెను ఊరూరికి ఎందుకు గట్టిచ్చిర్రు? ప్రతి ఊర్లో చెరువు ఉంటది కదా, అందరు చెరువుల నిమజ్జనం చేయాలని రూల్ ఎందుకు పెట్టలేదు? బతుకమ్మను చెరువు నీళ్ళ నిమజ్జనం చేస్తే బతుకమ్మకు పెట్టిన పూల వల్ల చెరువు నీళ్లు శుభ్రమయ్యి సీజనల్ వ్యాధులు రావని కదా మనం నమ్ముతాం. మరి సిమెంట్ తోడి కట్టిన బతుకమ్మ తెప్పల నిమజ్జనం వల్ల ఏం లాభం ఉంటది? ఊరూర గట్టించి అట్టిగా గవర్నమెంట్ ఎందుకు డబ్బులు వేస్ట్ చేసింది? సరే, ఈ రూలర్స్ ఇట్లుంటే ఊర్లుండే వెనకటి పెద్ద మనుషులు అటు మీదికి అవుతుంది ఇటు కిందికి అవుతుంది, మేము వెనకటి ఉంది అర్దిక్కోలే ఇడిదిక్కోలే, అక్క నిమజ్జనం చేయలే ఇక్కడ నిమజ్జనం చేయలే అని అంటారు. అందుకోసమే ఈ బతుకమ్మ తెప్పలు యూజ్ అవుతున్నాయేమో. అన్న మాటలు ఎవరిని ఇప్పుడు ఉద్దేశించినవి కావు. ప్రతి ఊర్లో బతుకమ్మ తెప్పలు ఉన్నాయి, ప్రతి ఊర్లో కూడా ఇట్లే జరుగుతుంది. జస్ట్ నా మనసులో ఉండే మాటలు మాత్రమే చెప్తున్నా. నాకేదో గుమ్మడికాయంత తెలివి లేకున్నా ఆవగింజంత మాత్రమైతే ఉంది. నా నుండి ఒక క్వశ్చన్ రేజ్ చేస్తే ఆలోచిస్తారు కదా అని చెప్తున్నా తప్ప ఎవరిష్టం వాళ్ళది. ఏది జరిగితే అది చూసుకుంటూ పోవుడు తప్ప చేసేదేం లేదు. వీడియోని ఇంత చివరి దాకా చూసిరంటే ఎంతో కొంత నచ్చే ఉంటది కదా. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి కొత్తగా మన ఛానల్లోకి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.